మహిమ కలుగును గాక. అబీమెలెకు చనిపోయాడు. తర్వాత తోలా న్యాయాధిపతిగా ఉన్నాడు. యాయీరు కుమారుడు యాయీరు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం, మళ్ళా దేవుని మొరపెట్టడం, శత్రువులకు అప్పగిస్తుంటే శత్రువులు నానా హింసలు పెట్టి మళ్ళా దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి మళ్ళా న్యాయాధిపతులు పంపిస్తూ ఉన్నాడు. ఇలాగ పంపిస్తూ ఉంటుంటే ఇంకా అంటున్నాడు, ఇక ఐగుప్తు ఇంకా నేను వీళ్ళు ప్రార్థన వినను నేను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎలాంటి మనసు అంటే వినను అంటాడు, వింటాడు. దేవుడు కొడతాను అంటాడు, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే కొట్టి ఆపుతూ ఉంటాడు. శిక్షిస్తాను అంటాడు, మళ్ళీ మనం బ్రతిమలాడుకుంటే శిక్ష నుంచి విడుదల కలుగు చేసేవాడు. ఆయన అంటున్నాడు, ఇగో మీరు పోయి కోరుకున్న దేవతలు మొరపెట్టుకోండి, మీ శ్రమకాలం నేను రక్షించను అన్నాడు. అమ్మోనీయులు వచ్చారు, ఐగుప్తీయులు వచ్చారు, ఇంకా మరి చాలా మంది మిథ్యానీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, ఇంకా అమోయాలు వచ్చారు, అందరితోనే అమోరీ రాజులు వచ్చారు. అందరితోనే కూడా దేవుడు ఎన్నోసార్లు విడిపించినప్పటికి కూడా వీళ్ళు మరలా తప్పిపోతూ ఉన్నారు. అయితే తప్పిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, మేము పాపం చేసి ఉన్నాము, మమ్మల్ని రక్షించుము అనేసి అంటే, లేదు మీరు కోరుకున్నారే అమోరీ దేవతలు కాడికి వెళ్ళండి, మొరపెడితే మీకు రక్షిస్తాయేమో దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా. దేవుడికి ఈ యొక్క ఇశ్రాయేలు పెద్దలకి సంభాషణ జరుగుతుంది. ఎలాంటి మిమ్మల్ని నేను రక్షించను అంటున్నాడు. అయితే వాళ్ళు అయ్యా మేము పాపం చేస్తాము, నువ్వేదనుకోమో అది మేము చేస్తాం, క్షమించమని బ్రతిమాలుకున్నప్పుడు యెహోవా అనే సేవకులను తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, అప్పుడు చూడండి, పాపం చేస్తామని ఒప్పుకొని మళ్ళా పాపం మనలో ఉంచుకుంటే దేవుడు మనతో మాట్లాడు, మనకు సహాయం చేయడు. పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఇంకా ప్రభువా నేను ఆ వైపు నేను చూడను, ఆ వైపు నేను వెళ్ళను, ఆ పాపానికి మేము దూరంగా ఉంటాం ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఇదిగో వీళ్ళైతే అన్య దేవతలను వారి మధ్యలో నుంచి తొలగించేశారంతే. తొలగించినప్పుడు ఇశ్రాయేలు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాడు ప్రభువు. ఎంత దురావస్థలోకి వెళ్ళిపోయారంటే, ఎంత భయంకరతలోకి వెళ్ళిపోయారంటే, ఇంక ఇశ్రాయేలు అడుగు పెడితే భయము, అడుగు పెడితే మరణము, అడుగు పెడితే శాసనము, అడుగు పెడితే శాపము. ఎంత ఇటు వెళ్తూ కదిలితే ప్రమాదం, అటు కదిలితే ప్రమాదం, ఇటు కదిలితే అటు మరణ శాసనమే వాళ్ళకి విధించబడింది. ఇక శత్రువులంతా అమోనీయులందరూ కూడా ఎంత భయంకరంగా వాళ్ళని హింసిస్తూ ఉన్నటువంటి రోజులు. అయితే వాళ్ళ దురావస్థను చూసి సహించలేకపోయాడు ప్రభు. చూడండి, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను విడిచిపెట్టడానికి దేవుడు నేను పిలవలేదు. ఆయన నీలో కలిగిన దురావస్థను సహించలేకపోయాడు. ఎప్పుడు సహించలేకపోయాడు తెలుసా? అన్య దేవతలను తొలగించినప్పుడు. ఇన్నిసార్లు వాళ్ళు పాపం చేస్తాం అన్నారే, కానీ పాపం నుంచి పూర్తిగా వాళ్ళ జీవితంలో నుంచి తొలగించినప్పుడు, అప్పుడు వాళ్ళ దురావస్థను దేవుడు చూసి సహించలేక, అప్పుడు వాళ్ళ కొరకు ఒక ప్రధానుని ఏర్పాటు చేయాలని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరంటే గిలాదు వాడైన యెఫ్తా. ఈ యెఫ్తా ఒక వేశ్యకుమారుడు అండి. వేశ్యకుమారుడు దేవుని గ్రంథంలో రాయబడింది. అంటే అసలు ఏంటి? అసలు గిలాదుకి తన సొంత భార్యలు ఉంటారు, వారి భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ అంటున్నారు యెఫ్తాతో, నువ్వు వేశ్యకు పుట్టినాడువి, నువ్వు అన్య స్త్రీకి పుట్టినాడువి, నువ్వు ఈ దేశంలో ఉండొద్దు, మా స్వాస్థ్యం మీకు ఇయ్యము, మా ఆస్తి మీకు ఇయ్యము, మా యొక్క వాటా మీకు ఇయ్యము, ఇదిగో నువ్వు పో అనేసి అంటే టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన టోబు దేశం అల్లరి జనం వద్ద ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వేశ్య కుమారుడిని ఎవరు అనిపించుకుంటాడు? ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులు ఎవరైనా అనిపించుకుంటారా? వేశ్యకుమారుడా నువ్వు అంటే నువ్వు ఊరుకుంటావా? అయితే యెఫ్తాని వేశ్యకుమారుడు అని అన్నారు. చూడండి, ఒక న్యాయాధిపతిగా ఉండవలసిన వ్యక్తిని వేశ్యకుమారుడిగా అనిపించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎంత తగ్గింపు జీవితం ఉంటే, ఈరోజు నువ్వు ఎవరి కుమారుడు ఎవరి కుమార్తె అని కాదు, నువ్వు నీ దేవుని సన్నిధిలో ఎలాగో ఉన్నావో
ఏ స్థితిలో ఉన్నావు. అయితే కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలు యుద్ధం చేస్తుంటే అమ్మోనీయులు ఇంకా వాళ్ళతో చాలలేకపోతుంది. టోబు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క యెఫ్తాను పిలిపిస్తే యెఫ్తా అంటున్నాడు, మీరే కదా నన్ను తోలేశారు, మరి నన్ను మీరెందుకు పిలుస్తూ ఉన్నారు? మీరు నన్ను ఎందుకు పిలిచి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నేను రాను అనేసి అంటే యెహోవా అప్పుడు అంటున్నా, లేదయ్యా నువ్వు మాకు నాయకుడిగా ఉండాలని దేవుడు మరి మేము నిర్ణయించుకున్నాం. నువ్వు అక్కడి నుంచి గెలుచుకుని వచ్చి నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండన్నప్పుడు ఆ మాట ఖరారు చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి యెఫ్తా అయితే ఈ యెఫ్తా మిస్పాకి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన సంగతి అంతా కూడా దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి వినిపిస్తూ ఉన్నావు? నీ సంగతి ఎవరికి వినిపిస్తూ ఉన్నావు? నీ సమస్య ఎవరికి చెప్తూ ఉన్నావు? నువ్వు మనుషులకు చెప్తున్నావా? అధికారులు చెప్తున్నావా? పెద్దలకు చెప్తూ ఉన్నావు? ఎవరికి నువ్వు దేవుని నీ సమస్యలు చెప్తున్నావు? జీవము గల దేవుని యొద్ద నీ సమస్యలు చెప్పమని ప్రభువారు కోరుతూ ఉన్నారు. జీవము గల దేవుని సన్నిధిలో చెప్పమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడ చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇదిగో అమ్మోనీయుల రాజు యొద్దకు దూతలను పంపి అంటున్నాడు, అమ్మోనీయుల రాజా, నీకు నాకు ఏం సంబంధం, ఏం జరిగింది, నా మీదకి వచ్చావు నువ్వు అనేసి అంటే అమ్మోనీయుల రాజు అంటున్నాడు, ఐగుప్తులను మీరు వచ్చినప్పుడు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యొర్దాను వరకు నా దేశాన్ని మీరు ఆక్రమించుకున్నారే. మీరు ఐగుప్తులు వచ్చారే మీ పితరులు, అప్పుడు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యొర్దాను వరకు మీరు ఆక్రమించుకున్నారు, అది నాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అంటే ఆయన అంటున్నాడు, ఇగో యెఫ్తా మళ్ళీ అమ్మోనీయుల దూతను పంపిస్తున్నాడు, ఒక లేఖ పంపిస్తున్నాడు, మళ్ళా ఉత్తరం పంపిస్తాడు. యెఫ్తా సెలవిచ్చినదేమనగా, చూడండి, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, అసలు యెఫ్తా అంటే ఎవరండి? అసలు యెఫ్తా ఒక వేశ్య కుమారుడు ఆ యొక్క రాజునికి సవాలు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కారణం దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయనకి మిస్పాలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన మారు మనసుతో ఉన్నాడు. టోబు దేశంలో అనేక అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాడు. అనుభవాలు నేర్చుకుంటూ ఆయన తన తండ్రి అయినటువంటి దేవుడికి మొరపెడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సెలవిచ్చినదేమనగా అంటున్నాడు, ఇదిగో మోయాబు దేశమైన అమ్మోను దేశంలోనే ఆక్రమించుకోలేదు. మేము తావులో వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కాదేశులకు వచ్చాము, అక్కడ ఎదోము రాజు వచ్చాడు, వారి మమ్మల్ని తావు ఏమంతా ఒప్పుకోలేదు, చుట్టూ తిరిగి వెళ్ళాం మేము. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా, ఎందుకు మరి మోయాబులోనికి ఆ సరిహద్దులోనికి మేము పోలేదే? అర్నోను మోయాబు సరిహద్దు కదా, మేము లోనికి వెళ్ళలేదు, మేము ఆక్రమించలేదు. అయితే ఇంక మేము అర్నోను మరి ఇంకా యెబ్బోకును యొర్దానును మేము ఆక్రమించుకొనలేదు. అయితే సీహోను మేము హెష్బోను రాజు దూత అమోరీయుల రాజు మాకు అడ్డగించినప్పుడు దేవుడు వాళ్ళని మాకు అప్పగించాడు. వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. కాబట్టి ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశం అంతా కూడా స్వాధీనపరుచుకున్నారే కానీ అర్నోను మొదలుకొని యెబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ అమోరీయుల ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ మరి మీ తాలూకువి ఇవి యొర్దాను కానీ అర్నోను కానీ యెబ్బోకు కానీ ఏవి కూడా మేము స్వాధీనపరచుకోలేదు, మీరు ఇక్కడి నుంచి పొండి అనేసి అంటే ఆయన అంటున్నాడు, మా దేవుడని యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యం మేము స్వాధీనపరచుకుందాము. చూసుకోండి, ఒకవేళ మీ దేవతలు మీకు ఇచ్చి ఉన్నారు అనుకుంటున్నారేమో, ఆలోచించుకోండి. నువ్వు మోయాబు కుమారుడైనటువంటి మోయాబు రాజు అయిన సిప్పోరు కుమారుడు బాలాక్ కంటే నువ్వు గొప్పవాడివి కాదు. అమ్మోనీయుల రాజు నువ్వు ఏమాత్రం బాలాక్ కంటే అధికమైన వాడివి కాదు. నువ్వు దేవుడు మాకు ఇస్తున్నాడు, దేవుడు యుద్ధం చేశాడా, దేవుడే యుద్ధం చేస్తాడు మా పక్షాన ఉండి, ఇదిగో ఇమ్మీడియట్గా ఖాళీ చేసుకో అనేసి అంటే ఆయన ఒప్పుకోలేదు, యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు అమ్మోనీయుల యొద్దకు సాగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వు ఈ అమ్మోనీయులు నాకు అప్పగించినట్లయితే నా ఇంట్లో ఏం మొదట వస్తుందో అది నీకు బలిగా ఇస్తాను అన్నాడు. ఆయన వస్తూ అమ్మోనీయుల రాజ్యం అంతటి కూడా అణిచివేసి వాళ్ళని జయించి ఆ రాజును హతము చేసి మరి వాళ్ళ ఎదుటిండి వచ్చినప్పుడు తన కుమార్తె తన తండ్రి గారి విజయంతో వస్తున్నారని ఎదుర్కోవడానికి
తన కుమార్తె తంబులతో నాట్యంతో బయలుదేరి వెళ్ళిపోయిందండి. అయితే దానికి ఆయన ఎంతగానో కుంగిపోయాడు. అయితే అమ్మ అంటుంది, అమ్మా నువ్వు భయపడకు నాన్న, నువ్వు ఏదైతే అన్నావో తండ్రికి మాటించావో అది నువ్వు చేసేసుకో అన్నాడు. కొన్ని దినాల్లో నా పని పూర్తి చేశాడు. అయితే మనకి ఇక్కడ మాట తెలియజేయవలసిన మాట ఏంటి అనేసి అంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, యెఫ్తాను వాడుకున్నాడు, వేశ్య కుమారుని వాడుకున్నాడు దేవుడు. నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా వేశ్య కుమారుని వాడుకున్నాడు. భయపడకు, మిద్యానీయులకు భయపడి మరి గిద్యోను గోధుమలను తొలగొడుతునుగా ఆయన పరాక్రమం బలాఢ్యుడా అన్నాడు. గిద్యోను వాడుకున్నాడు, తొలాను వాడుకున్నాడు, మరి యాయీరును వాడుకున్నాడు, యోతామును వాడుకున్నాడు. దేవుడు వేశ్య కుమారుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. ఈరోజు పనికిరాని వాడిని నాకెందుకు ఏమీ లేదే, నా దగ్గర ఏ టాలెంట్ లేదు, ఏ తలాంతు లేదు, ఏ బలము లేదు, ఏ శక్తి లేదు, నేను ఒంటరి వాడిని, నేను పనికిరాని వాడిని, నేను పెంటలాంటి వాడిని నీవుగా అనుకొని నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో. ప్రియమైన సహోదరుడా, నువ్వు దేవునికి దగ్గరగా ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. యెఫ్తాను వాడుకున్న దేవుడు ఒక బలమైనటువంటి అమోఘ రాజును వాడుకుంటున్నటువంటి వాడు యెఫ్తా. అలాగ నిన్ను వాడుకొని నిన్ను బట్టి నిన్ను మహాసైన్యంగా మార్చడం సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.